ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సత్యంను హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు. అది చూసిన శృతి, అదేంటి ఒక్క రోజులోనే డిశ్చార్జ్ చేసేసారా, ఇంకా చాలా రోజులు పడుతుంది అనుకున్నానే అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు, పెద్ద ఎత్తులోనే ప్లాన్ చేసినట్టున్నావే అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అక్కడున్న మీనా మాత్రం, శృతి నీ వల్ల ఇదంతా జరిగింది, నువ్వు ఆ దోమల స్ప్రే చేసినందుకే ఇదంతా జరిగింది, మా అమ్మయ్యకి ఊపిరి అందక ఇదంతా జరిగింది తెలుసా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శృతి ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న బాలు మాత్రం, నాన్న నువ్వు ఇలా ఆ రూముల్లో ఈ రూముల్లో బయట పడుకోవడం ఎందుకు, నా రూమ్లో పడుకోవచ్చు, అక్కడైతే ఎవరు ఎలాంటి స్ప్రేలు చెయ్యరు, పదరా ఇదిగో తీసుకొని వెళ్దాం పదరా అని చెప్పేసి బెడ్ని తీసుకొని లోపల పెడుతూ ఉంటాడు. ఇంతలో మీనా అక్కడికి వచ్చి, ఆగండి, ఎందుకండి, అదేమీ అవసరం లేదు చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రభావతి, చూసావారా నీ భార్య ఎలాంటిదో, నువ్వేమో మీ నాన్నని మంచం మీద నీ రూమ్లో పడుకోబెట్టాలి అని నీ భార్య వద్దంటుంది, భార్య ఎలాంటిదో చూసావారా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కూడా మాటలు వచ్చు, నేను కూడా మీకు ఎదురు తిరిగి మాట్లాడగలను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనా వైపుకు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న మిగతా మాత్రం, నేను చెప్పేది కాస్త వింటే అందరికీ బాగా అర్థమవుతుంది, నాకు చెడ్డలు మంచి అన్నీ కూడా ఎలా ఉండాలో కూడా నాకు తెలుసు, ఆ బెడ్ని అక్కడే పెట్టండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనా వైపుకు